తిను అనేవారు. అవునా బావా, అసలు నీకు దుబాయ్ వెళ్ళాలని తాట ఎలా వచ్చింది బా? మా ఊళ్ళో పనికి మళ్ళీ ఏదో ఒకటి దుబాయ్కి వెళ్ళి కోట్లు కూడా సంపాదించాడు. అప్పుడు డిసైడ్ అయిపోయి వెళ్ళాలని. నువ్వెందుకు పనికిరానోడివని గప్పుడే డిసైడ్ అయిపోయినావు అనమాట. మామగారు మీరు ఇంకా చచ్చిపోలేదా? సచ్చినోడా, నేనెందుకు చస్తాను రా. మా దుబాయ్ లో ముసలు అయిపోయాక తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారండి. ఆ రూల్ ఇక్కడ కూడా వస్తే బాగుండు. వచ్చేదిలే. బ్యాగ్ ఏంది చాలా నిండుగున్నది. గిఫ్ట్లు అండి, మీరు చచ్చిపోయారు అనుకుని మీకు తేలేండి. గన్నుగురాలు పెట్టినావని తోలుకోవాలడా. దీనికి తెలిసిపోయింది. ఎరా సీను ఎప్పుడొచ్చావు? బాబాజీ నమస్కారం. ఎరా దుబాయ్ నుంచి సడన్ గా దిగావేంటి? అది ఏది ఫ్లైట్ దిగి వచ్చాడు. అయినా ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చే ఫ్లైట్స్ ఏం లేవే. మీకు అన్ని అనుమానాలే. అలా దొంగోళ్ళ చూస్తావేంట్రా? చెప్పు. అంటే బావా కొత్త కోర్సు ఒకటి చేస్తే దినామ్స్ పెంచుతా ఉన్నారు. దినామ్స్ కాదు దిరామ్స్. అయ్యే బావా, ఇంకేం కోర్సు? బ్యాగ్ లో ఉంది బావా, చూసి చెప్తాను. చూసే టైం ఇప్పుడు లేదు, సాయంత్రం చూస్తాను. వస్తా. నువ్వు అలా అంటగాను బావా, నీకు కుదురుతేంటి? అదేంట్రా టిఫిన్ చేసి పెట్టేదానిగా సద్దన్నం తింటున్నావే? అంటే అన్నో తిని చాలా రోజులైందే. అదేంటి బా? అక్కడ అన్నం ఉండదు కదా, బీరాలో బర్గర్ బోర్డు పడేయండి. నీ వాళ్ళకం చూస్తుంటే పిజ్జాలు తిన్నట్టు లేదు, పస్తులు ఉన్నట్టున్నది. అబ్బా మీరు దిష్టి పెట్టకండి. ఏరా ఇంకొంచెం అన్నం ఉండమంటావా? ఉండి ముఖం కడుకొని తింటాను. ఏంటి మళ్ళా తింటావా? నువ్వు పారలకి వచ్చినావా పారిపోయి వచ్చినావా? మా అమ్మగారికి ఎలా కొలాలు బాగా ఎక్కువ. అవును, తాతయ్య గారు ఎప్పుడు పోయారండి? మా అనుభావుడు పెండ్లైన 6 ఏళ్లకే పోయిండు. అన్నేళ్ళు ఎలా బతికారండి బాబా? బావా నీకు ఉంగరాలు అందమే తీసేవేటి? అవి పెట్టుకుని తిరిగితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారా? కరెక్టే రోయ్. బావా నేను కూడా నీతో పాటు కోర్సెస్ దుబాయ్ వచ్చేస్తాను బావా. దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. ఏంటి బావా అదే? ఈ అమ్మాయిని బతకాలి. వెతకాల? ఎవరు బావా ఈ అమ్మాయి? దుబాయ్ లో పెద్ద డాన్ కూతురులే. దాని కూతురా? అలాంటి నీకు సంబంధం ఏంటి? లవ్. లవ్వా? ఈ అమ్మాయి నువ్వు లవ్ చేస్తున్నావా? ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేసింది. ఏంటి అమ్మాయి కూడా నేను లవ్ చేసిందా? అసలు ఎలా జరిగింది బావా? అది చాలా పెద్ద కథ. బావా కథలకు నాకు చాలా ఇంట్రెస్ట్ బావా. ఇప్పటికీ బాలమిత్ర చదువుతాను. ఆపత్ బా చెప్పే బా బావా చెప్పే బా చెప్పే బా. ఏడోకు చెప్తాను ఏడోకు. అసలు ఏం జరిగిందండి? అయిపోయిందిరా. అయిపోయిందా బావా? మరి అమ్మాయి నీకంటే ముందు ఇక్కడికి ఎందుకు వచ్చింది బావా? అంటే వాళ్ళ బాబుకి మా ప్రేమ ఇష్టం లేక నేను ఇండియా వెళ్ళిపోయినా అబద్ధం చెప్పేశాడు బా. అందుకని కోర్ సాంగ్ కట్టుకుని నువ్వు కూడా బయలుదేరి ఇక్కడికి వచ్చావు అంతే కదా? అక్కడ సింగిల్ డానేమో బా, ఇక్కడ అవడగాడేడాను. దుబాయ్ లో ఇంటర్వెల్ అండి నీ లవ్ స్టోరీకి, ఇండియాలో శుభంగాడే వేస్తాను బా. దుబాయ్ సినా డాన్ డాక్టర్ కో లే జాయేంగే. దుర్గా 9 to 9 శాస్త్రి గారిని ఏదో కేసులు లోపలతో వెళ్ళరా. శనిగాడు ఎంటర్ అయ్యాడంట. ఈడే శనిగాడు. మీరే పెద్ద శని, ఇంకోటి ఎలా ఎంటర్ అవుతాడు? మధురా ఎంత బాగుంది చూడు. మధు ఏంటి ఇక్కడ ఉన్నావు? నా బండి చెడిపోయింది మాయా, ఆటో కోసం వెయిట్ చేస్తున్నా. నాకు ఫోన్ చేస్తే వచ్చి పికప్ చేసుకునే వాడినిగా. నువ్వెందుకు మాయా పికప్ చేసుకోవడం? ఇంకొకటి పికప్ చేసుకోకుండా వెనకపో. వెళ్తున్నా సార్, వెళ్తాను. ప్లీజ్ నువ్వురా. బావా పెద్ద డాన్ కూతురు అని చెప్పావు, నువ్వు ఇలా రోడ్లంటే తిరిగితే ఏం దొరుకుద్ది? ఆ అమ్మాయి దుబాయ్ లో డాన్ కూతురు, ఇక్కడ కాదు కదా. కరెక్టే రోయ్. మరి కాదా? వీడికి దుబాయ్ తీసుకెళ్తాను. ఎక్కడికే తీసుకెళ్ళారిపోతే అమ్మాయ అతను కనిపించారు. బాగున్నారా మధు? అదేంటండి ఎవరు తెలియనట్టు చూస్తున్నారు? నేనండి సీను, దుబాయ్ సీను. ఎవరు? నాన్నగారా? నమస్కారం అండి. అదేంటి మధు అంకుల్ సీరియస్ అవుతున్నారు? ఇప్పుడు నేను ఏమన్నానని? నాన్నగారు అన్నది ఫీల్ అయ్యారు. నాన్నగారు కాదు, మామయ్య గారు. ఇద్దరు నీకు తెలుసా? నాకు తెలియదు మాయా. మరి నీ పేరు ఎలా తెలుసు? ఈ అమ్మాయి పేరు ఊరందరికి తెలుసు. కరెక్ట్. ఎవడా నువ్వు? ఎవడో పిచ్చాడు అనుకుంటా మాయా. వాడొచ్చి ఏదో క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు మాట్లాడాడు. మధు చూస్తే వాడు ఎవడో తెలియదు ఉంటుంది. నిజమా కాదా? నాకెందుకో మధు గారి మీద డౌట్ వస్తుంది సార్. వాడిని ప్రేమిస్తుందా? మిమ్మల్ని ప్రేమించలేదని. ఎవరు లోపల? సార్ ఇందాక మీతో పాటు జీబులో ఒక అమ్మాయి ఉంది, ఆమె అడ్రస్ కావాలి. అమ్మాయి అడ్రస్ కావాలి. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? మీరైనా ఫిగర్ ఏంటండి నాకు అనిపిస్తానికి? మా మధు అడ్రస్ చెప్పండి. మా మధు ఏంట్రా? మీరు సార్ పాయింట్కి వచ్చేసాడు. మామధు అంటున్నావు, అసలు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటో? అవును చెప్పు. ఏమండి మన సెకండ్ టైం కలిసాం, అప్పుడు సంబంధాలు అడిగేస్తారేంటి? అది కాదు బాబు, మీ క్లాస్మేటా అని. కాదు, రూమ్మేటా? అబ్బాబ్బే మరేంటి సంబంధం? అది మర్చిపోలేని సంబంధం. ఆ సంబంధం ఏంటో చెప్పు. ఏమండి అడ్రస్ అడుగుతుంటే ఎంక్వైరీలు ఏంటండి నాకు? సంబంధం చెప్తే అడ్రస్ చెప్తాను. అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. కాదు, సంబంధం చెప్తేనే అడ్రస్ చెప్తాను. కానే కాదు, అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. కుదరదా? మానే వారం తిరిగితే తనే దొరుకుద్ది. అయ్యో సార్, మనకు అడ్రస్ ముఖ్యం కాదు, రిలేషన్ ముఖ్యం.
తీసుకురా. బాబు బుజ్జి మా సార్ పిలుస్తా ఏంటంటే పిలిచేది గొట్టంగాడు ఏదో పెద్దోడు నువ్వు రా చెప్తా ఆయన రాను బా. కొంచెం ఛానల్స్ ఎక్కువ అంతే నేను సెట్ ఏదో చేస్తాను పోజు కొడుతున్నాడు కదా వెళ్ళిపోతావేంటి ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కిరిస్తున్నాడు చూడండి. అది ఎక్కడ కదా బాబు ఫేస్ ఎక్సర్సైజ్ ఓహో మీకు ఎన్నిసార్లు చెప్పాను కొత్త వాళ్ళు చేద్దని కంగారు పడతారు కదా అట్లా చెప్పండి డోర్ నంబర్ 119 రోడ్ నంబర్ 7 బంజారా హిల్స్ హైదరాబాద్. చెప్పాడుగా ఇప్పుడు చెప్పండి మీ రిలేషన్ ఏంటో కాసుకోండి. నేను అమ్మాయిని ప్రేమిస్తాను. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను అదేలా కుదురుతుంది మధుమతిని మా బాబు గారు లవ్ చేస్తున్నారు ఆడవాడు. ఈడే ఈయనే కొంప తీసి మధు మిమ్మల్ని ప్రేమిస్తుందా? చిచ్చి అబ్బో లేదు అయితే ఏంటంట ఏంటంటే ఒక అందమైన అమ్మాయిని చాలా మంది ఇష్టపడొచ్చు. అందులో సినిగాడు ఉండొచ్చు, ఓ బాబ్జీ గారు ఉండొచ్చు, కాన్కిస్ గా గొట్టంగాడు ఉండొచ్చు. ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుంది అనేదే పాయింట్. ఏ మధు పుట్టగానే నా పెళ్ళాం. మీ వయసు తగ్గ మాట మాట్లాడారు. మీ జనరేషన్ లో పుట్టగానే పెళ్ళం, ఈ జనరేషన్ లో ప్రేమ పుట్టగానే పెళ్ళం. ఆల్ ద బెస్ట్. ఆ పొంతులు గారు చెప్పిన సిరిగాడు ఈడేనంటారా బాబోయ్ పెద్ద పింక్ ఏదోలా ఉన్నాడండి ఊ, మీ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పబోయే స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. చాలా hot. సార్ ఏమో మధు ప్రోగ్రామ్ కి టైం అవుతుంది. గెస్ట్ వచ్చారా? వచ్చేస్తున్నాడమ్మా. నేను ఇక్కడ బుకే పట్టుకుని రెడీగా ఉన్నాను. నువ్వు కొంచెం మ్యారేజ్ అయ్యమ్మా. బావా ఎక్కడికి వెళ్తారా బావా ఇప్పుడు? చెప్తాను పదరా. వెల్కమ్ వెల్కమ్. మీ దుబాయ్ నుంచి వచ్చారు. ఓహో అందుకే ఆలస్యమైంది. ఐఎమ్ తుకారాం. స్వాగతం సుస్వాగతం. నాకు బుకే కదండి, మధు కావాలి. లోపల రెడీగా ఉంది, మీరు స్టార్ట్ చేయండి. ఓ మధు అంటే దుబాయ్ నుంచి వచ్చిన అమ్మాయా? దుబాయ్ అమ్మాయిలు మా దగ్గర ఎక్కడ ఉంటారు సార్? మాదేదో చిన్న కంపెనీ. కంపెనీయా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బిజినెస్. బిజినెస్ వ్యాపారం. పట్టపగల వ్యాపారం చేస్తున్నారా? పట్టపగలేంటండి, మాది 24 hours సర్వీస్ కదా. మిగతా కంపెనీలో జోరు తట్టుకోవరు కదా గురు. మీరు చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. అదే కదా మా కంపెనీ గుడ్ విల్. సిటీలో నెంబర్ 1 కావటం మా లక్ష్యం. నెంబర్ 2 కస్టమర్స్ కి థ్రిల్ ఇవ్వటం. దానికి ఎంత ఎక్విప్మెంట్ అవసరమా? ఈ పోటీ ప్రపంచంలో తప్పదు గురు, అందరినీ సాటిస్ఫై చేయాలి. కళ్ళే వెళ్ళాలి. కావాలంటే మీకు మా రిసెప్షనిస్ట్ కంపెనీ. హలో సార్. నేను ప్రిపేర్డ్ గా రాలేదండి. నో ప్రాబ్లం, షీ ఇస్ వెరీ స్పోర్టివ్. ఇది చాలా అంటే నేనేం తెచ్చుకోలేదండి. కొత్త క్షణాల్లో స్టార్ట్ అవబోతోంది. ఎవడో అనుకున్నా నన్ను లోపల పంపించాడు. కరెక్ట్ గా దొరికావు. ఇప్పుడు నీకు చిట్టప్పడం అయిపోద్ది. హాయ్ మీరు గెస్ట్. కూర్చోండి. మిమ్మల్ని మా శ్రోతలకు పరిచయం చేసుకోండి. నా పేరు సీను, అందరూ దువేసీన్ అంటారు. నేను అమ్మాయి లవ్ చేస్తాను. సారీ వచ్చి రాగానే అలా మ్యాటర్ లోకి వెళ్ళిపోతే మా లిసనర్స్ డిసప్పాయింట్ అవుతారు. సీను గారు వెల్కమ్ టు మా లిసనర్స్ కోసం మీ టైం కేటాయించి మా స్టూడియోస్ కి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా అని చెప్పాలని ఉంది, కానీ నాకు అబద్ధాలు ఆడటం తెలియదు. అంటే మీరు ఆనందంగా లేరా? లేను, దాని కారణం మీరే. నేనా? అంటే నా ఉద్దేశం మీలాంటి ఒక అమ్మాయి, నేను బాగా ఇష్టపడుతున్న అమ్మాయి, నానా తంటాలు పడి అడ్రస్ కనుక్కొని దగ్గరికి వెళ్తే నాతో మాట్లాడలేదు. పైగా నేను ఎవరో తెలియనట్టు ఉడత మొహం పెడుతుంది. ఏంటండి ఆ మాటలు? నేను ఎవరినో అంటే మీకు ఇంత కోపం? అంటే ఇది రేడియో ప్రోగ్రామ్, అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు. చేస్తానండి, గుండెల బాధ అలాంటిది. నేను ఎవరో నిజం మీకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. నా మీద ఒట్టేసి చెప్పండి, చెప్పండి. ఓ ఆ అమ్మాయి ఎదురు పడితే ఇలా అడుగుదాం అనుకుంటున్నారా? ఇంకా చాలా అడగాలి. ఎదురుగా ఈ వాయిస్ ఇక్కడ ఉన్నట్టుంది. ఎక్కడో ఏంటి స్టేషన్ కి వచ్చి అడ్రస్ తీసుకెళ్లారు కదా ఆడితే పడైపోయాడు. అంటే వెనక్కి తిప్పో. నడి మరి తిప్పుకోండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మీ మాటలు వింటుంటే నా మనసు చెలించిపోతుందండి. ఇంతకీ అమ్మాయిని ఫస్ట్ టైం ఎక్కడ చూసారు? లోకల్ ట్రైన్ లో. సిని గారు, మీరు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా? అమ్మాయి మీ అందరికీ తెలుసు. తనకు మీలాంటి అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అమ్మాయి మరెవరో కాదు. ఎవరే అమ్మాయి? చెప్పండి సిని గారు, చెప్పండి ప్లీజ్. సారీ, ఇప్పుడే చెప్పను. నెక్స్ట్ టైం ఇదే ప్రోగ్రామ్ లో జంటగా మిమ్మల్ని అలరిస్తాం. థ్యాంక్ యూ సిని గారు ఫర్ జాయినింగ్ మీ ఆన్ మై షో. దట్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ షో. ఇది చాలా హాట్. మా ఓడి రావడానికి ఎంత పడుతుంది? అవ్వాలి కదా. పోలీస్ రైడింగ్. బావా నువ్వు రెడీ అంటే దొరికావు, నాకేం తెలియదు బాబా. అరే నీ పిచ్చోడా. నమస్తే బాబుజీ గారు. ఏంటి మధు కావాలా? కొంచెం వెయిట్ చేయండి. వీళ్ళకి లింక్స్ ఉన్నాయన్నమాట. అంటే బావగారిని బయటకు లేచి వెళ్ళిపోతాడేమో. వాడిని మధు రూమ్ లోకి పంపించింది ఎవరు? నేనే. కుర్చీడేంటి? బయటికి లాక్కురా. సారీ సార్, నేను ఆ పని చేయలేను. కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఏంటో చెడ్డ పేరు వచ్చేది? నేనే చేస్తాను. బాబుజీ గారు ఇది చాలా రూట్. బాబుజీ గారు మీరేంటి ఎలా వచ్చారు? అసలు లోపలికి ఎందుకు వెళ్ళావురా? బయటికి రావడానికి. ఇద్దరు ఇక్కడే ఉన్నారుగా, ఇప్పుడే తేల్చేస్తాను. నాతో ఏమన్నా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? మధు ఇతన్ని ప్రేమిస్తున్నావా? చిచి లేదు మాయా, ఇతను ఎవరో నాకు తెలీదు. ఇప్పుడు ఏమంటావురా? ఏదో ఒకటి అంటాను. అసలు అడగటానికి మీరు ఎవరండి? నేను పోలీస్ ఆఫీసర్ని, పైగా మధుకి మావయ్యని. అయితే